హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఏంది అట్మాస్ఫియర్ ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? విశాలమైన మనసుతో ప్రశాంతమైన వాతావరణంకి అయితే వచ్చిన మెడిటేషన్ సెంటర్కి వచ్చిన. ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్ వనస్థలిపురంలోనే ఉంది. దీని పేరు వచ్చేసి విఐఎంసి, విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్. ఇది 10 రోజుల శిబిరం. మీరు కూడా తప్పకుండా రండి. మన మైండ్ సెట్ మార్చుకోవడానికి మనం మన ఎన్నో ఆలోచన ఈ పోటీ ప్రపంచం, పరుగుల ప్రపంచంలో ఎన్నో ఆలోచనలతోని బ్రతుకుతున్నాం. సో కొద్దిసేపు మనం మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇలాంటి కొంచెం మెడిటేషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మొత్తం చూద్దాం. అరే ఇదేదో బాగానే ఉంది, కానీ ఎట్లా రావాలని పరిశాన్ అవుతురా ఏంది? అరే అంతగానం పరిశాన్ ఆకుర్రుల్లా. ఫోన్ మీ చేతుల్లో ఉంది కాక విపాసన మెడిటేషన్ సెంటర్ అని ప్లేస్టోర్లో కొట్టుర్రి. ఇగో గట్ల యాప్ వస్తే గట్ల ఇన్స్టాల్ చేసుకోర్రి. ఎట్లా కూడా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, మనకు నచ్చినప్పుడు పోతామంటే కాని పనుల్లో యాప్ ఓపెన్ చేసినాక శిబిరం ఎప్పుడు షురు అవుతుందో పలానా తారీఖు నుంచి పలానా తారీఖు దాకా అని డేట్లు అయితే వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తారీఖుల్లో మనకు వీలున్న తారీఖులను ఎంచుకొని మన జాతకాన్ని అయితే వాళ్ళ అప్లికేషన్లలో నింపేయాలి. అట్లా మన జాతకాన్ని నింపినో లేదో ఇట్లా వాట్సాప్ మెసేజ్ అయితే విపాసన నుంచి ఒకటి వస్తుంది. అరే మెసేజ్ వచ్చింది కదా, కన్ఫర్మేషన్ కాదు, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు అంతే. కన్ఫర్మేషన్ అయిందనుకో ఇంకో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో అయితే బ్లాంకెట్లు, చెద్దర్లు, తువాలు, ఇంకేమైనా సబ్బులు సర్ఫులు ఉంటే తెచ్చుకోమని మెసేజ్ అయితే ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడన్నీ మూటముల్లో సర్దుకొని మెడిటేషన్ సెంటర్కి అయితే ఉరికినావనుకో, ఆడికి పోయేంత వరకే నీ ఉరుకులాట. ఆడికి పోయినాక నీ ఉరుకులాట ఏముండదు. ప్రశాంతమైన మనసుతో ఇగో ఇదే హాల్లో ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. మధ్య మధ్యలో బయటకి ఇచ్చి పెడతారు. ఇగో ఈ ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి అయితే కూర్చోవాలి. ఇక బయట కూర్చున్నాం కదా, నిమ్మలంగా మందితో ముచ్చట పెడతా అంటే నడవదు. విపాసన ప్రాంగణం అంతా సైలెన్స్ జోనే. చూసిరే, దిస్ ఏరియా ఆల్వేస్ బీ సైలెన్స్. ఇక్కడ కనిపిస్తున్న మినీ హాల్లో నైట్ ప్రవచనాలు చెప్తారు, ఇంగ్లీష్ క్లాసు. తెలుగు వాళ్ళకి దమ్మ హాల్లోనే చెప్తారు. ఇది పగోడా, శూన్యాగారం. అంటే ఇక్కడ మనం ఒంటరిగా చిన్న చిన్న గదులు కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకోవాలి. దీనికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి, అది మీకు విపాసనకు వస్తే అర్థమవుతుంది. కానీ చాలా బాగుంటుంది. ఇందులో చిన్నగా ఉంటుంది రూమ్ అంతా. ఇది లుంబిని హాలు. ఇందులో హిందీ ప్రవచనం చెప్తుంటారు. మనం మెడిటేషన్ చేసి వచ్చి నైట్ వండుకోనికి అయితే పుక్కట్ల రూమ్లో అయితే ఇస్తారు. పుక్కట్లు ఇచ్చిరు అని చెప్పేసి గలీజ్గా రూమ్లో అయితే ఏముండవు, చాలా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. మంచి హాయిగా నిద్ర పడుతుంది. ఎందుకంటే పొద్దుదాకా మెడిటేషన్ చేసినాక ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది. మన బట్టలు మనమే వండుకోవాలి, ఆరేసుకోవాలి బయట. ఇదైతే భోజనశాల. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన ఆహారం మాత్రమే పెడతారు. తాగడానికి 24 గంటలు వేడి నీళ్ళు, అల్లం నీళ్ళు లభిస్తాయి. ఇదే గిన్నె స్టాండ్. ఇందులో మనకు రాసిచ్చిన నెంబర్ అయితే చూసుకొని మన ప్లేట్లు మనమే కడుక్కొని పోయి మనమే వడ్డించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం 10 రోజుల శిబిరంలో ఉన్నాం కాబట్టి ఏ రోజు ఏం చేయాలనే బోర్డులు అయితే ఇక్కడనే కానొస్తాయి, అవి చూసుకోవాలి. మనకు కావాల్సినంత ఫుడ్ మనమే వడ్డించుకొని తినొచ్చు. కానీ పుక్కట్లు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కువ తిన్నాం అనుకో, మెడిటేషన్ చేసేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది పడతారు. మన పొట్టకి ఎంత అవసరమో అంతే తినుర్రి. మంచిగా ఉంది అని చెప్పేసి కూడా ఎక్కువ తినకుర్రి. తిన్నాకనైతే మన ప్లేట్లు అయితే మనమే కడుక్కొని మన స్టాండ్లో పెట్టుకోవాలి. ఇగో ఇప్పుడు చూస్తున్నది మీ దమ్మ హాలు. ఇక్కడే మనం 10 రోజులు మెడిటేషన్ అయితే చేసినాము. ఇది లాస్ట్ రోజు కాబట్టి మొబైల్ అలో చేసిర్రు. పుక్కట్ల ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన విపాసన మెడిటేషన్ సెంటర్కి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది. జీవితం మారుతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. 10 days వచ్చి మనకి ఖచ్చితంగా మన ఈ టైం టేబుల్ కానీ ప్రతి విషయం కానీ మనం రోజు 10-12 గంటలు పని చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ఈ విషయాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం మంచిగా పడితే అందరు ధర్మంగా బతకాలని కోరుకుంటున్నాను. విపాసన ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. 10 days ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా మారిపోయాయి. అన్న విపాసనకు వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి. ఓకే. నాకు 2014లో నేను కొద్దిగా అనుకోని పరిస్థితిలో డిప్రెషన్లో కొద్దిగా అనిపించింది. ఈ జాబ్ ఏమొద్దురా, కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాము, కొద్దిగా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అనిపించింది, బోరింగ్ అనిపించి. అప్పుడు నాకు ఇది కనపడలా, నాకు దీని గురించి తెలియలా. ఎవరు చెప్పారు మరి మీకు? నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ ఏంటంటే, నేను ఎక్కడికన్నా వెళ్దామా అనిపిస్తా ఉన్న టైంలో నా ఫ్రెండ్ అన్నాడు, నా ఉపాసన ఒకటి ఉంది బాగుంది, మెడిటేషన్కి వస్తావా అని. ఏం వస్తా లేబ్బా అక్కడికి అన్నాడు. అది బాగుంటుంది, నీకు వస్తే తెలిసిద్ది అన్నాడు. వదిలేసా. నెక్స్ట్ డే వచ్చి అదేదో ఆడికి వెళ్దాంలే అనిపించి సరే కానీ బుక్ చేయన్న.
బుకింగ్ లేకపోతే సేవ్కి వచ్చాను, అనుకోకుండా ఇక్కడ ఇచ్చారు. 10 రోజులు గేట్ లోపల వేస్తే అంటే ఈ ప్లేస్లో ఈ వాతావరణంలోనే ఉంటారు కదా. ఉంటేనే బాగుంది అనిపించింది. ఈ ఫోన్స్ తీసుకొని వాళ్ళు ఆ. ఇట్లా వస్తే ఫస్ట్ 2 days ఏంటంటే అబ్బా ఏం కూర్చున్నామా అనిపించింది, రొటీనే కదా అని. తర్వాత కంటిన్యూ అయ్యేటప్పటికి చాలా చాలా రిలాక్స్ వచ్చింది నాకు, చాలా చేంజెస్ నాకనే తెలిసిపోయింది. 10వ రోజు ఫోన్ ఇచ్చారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫోన్ నాకు తీసుకునేటప్పుడు? అనిపించింది. అది నాకు లేకపోతే ఏమైంది అని చెప్పేసి. ఇక్కడ సేవకులు కానీ ఇక్కడ చాలా ఫుడ్ అసలు నెంబర్ 1, అసలు దాంట్లో తిరుగులేదు. ఇంకొకటి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఫుడ్ గారు వీళ్ళు, ఆచార్యులు గారు వీళ్ళు, ఎన్విరాన్మెంట్ అనేది నెంబర్ 1 అన్న ఇక్కడ. ఫుడ్ టైమింగ్స్ ఏంటి ఇక్కడ? ఫుడ్ టైమింగ్స్ కూడా 6:30కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏమో 11 o'clockకి, ఓకే. ఈవినింగ్ 5:30 to 6కి ఏమో డిన్నర్ లెక్కలు వేస్తున్నారు. అది చాలా బాగుంది. అంతకుముందే సాయంత్రం 6ంటికి తిన్నా మళ్ళీ అనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది, ఏదో ఫార్మాలిటీగా అయినా తినాలనేది మన మైండ్ సెట్. ఏంటంటే డిన్నర్ షుడ్ బి అట్ అరౌండ్ 8 అది ఇది అని ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. అట్లా నాకు ఉపాసన అనేది విపాసన నాకు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాను. కొత్త వాళ్ళ అంటే రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఎవరైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ మేము చెప్పేదానికన్నా మీకు ఉంటే అనుభవిస్తే బాగుంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఈ చెట్లు ఇదంతా చాలా బాగుంది నాకు అనిపించింది. పిల్లలైనా సరే సమ్మర్లో ఒక 2 years 10 times 2 times వచ్చిపోతే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అనిపించింది. ఇట్లాంటి ఎప్పుడైనా సరే ఇదేంటంటే బాగా కాంపిటేటివ్ వరల్డ్, ఎవరికెవరు అనే లెక్కలో ఉండిపోయాం. ఇవాళ ఒకప్పుడు రిలేటివ్స్ అది ఇది ఫ్రెండ్ సర్కిల్ హానెస్ట్ ఉండేది, ఇప్పుడు అది లేదు. అలాంటిది మనమే బిల్డ్ చేసుకోవాలి. మన కెరీర్ కానీ మన ఏదైనా సరే మనమే చూసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది ఇట్లాంటి మెడిటేషన్ ఈరోజు చాలా అవసరం. అంటే విపాసన ఫస్ట్ టైం వచ్చారా? లేదు, నాకు సెకండ్ టైం అండి ఇది. ఓకే, ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ సో ప్లెజర్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లేస్ టు మెడిటేట్ and come out of your miseries. So this is basically explained on the basis of Buddhism. Buddhism always says desires are root cause of the miseries. So as you increase your desires, your miseries will increase, so that you have to get out of it. But this Vipassana technique says not to react for any kind of sensations, any kind of pressures from outside. As long as you are keeping your mental balance in a neutral way, then you will always peaceful. That is the concept of Vipassana techniques. So I decided to keep coming once in a year at least, as far as possible, and take the advantage of this Vipassana technique. Thank you very much.